హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహా క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు మీ ఓల్డ్ శారీ యూజ్ చేసి మీకు మీ బేబీకి మామ్ అండ్ డాటర్ డ్రెస్ ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. సో నేను ఆల్రెడీ మామ్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ముందు వీడియోలో షేర్ చేశామండి. ఆ వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చూసేసేయండి. ఈరోజైతే బేబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. సో దానికోసం నేను ఆ బేబీ యొక్క ఓల్డ్ డ్రెస్నే మెజర్మెంట్గా తీసుకున్నాను. ఫస్ట్ టాప్ పార్ట్ కోసం మెజర్మెంట్స్ తీసుకుంటున్నామండి. టాప్ పార్ట్ లెంత్ 7.5 ఇంచెస్ ఉంది. సో దానికి నేను ఒక 1.5 ఎక్స్ట్రా తీసుకొని 9 ఇంచెస్ అనేది నోట్ చేసుకున్నాను. నేను 2 years బేబీ కోసం మెజర్మెంట్స్ అనేది తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ చెస్ట్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి అప్రాక్సిమేట్లీ. సో ఈ 10 ఇంచెస్ కూడా నోట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అంటే బోత్ సైడ్స్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని 14 అనేది నోట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆర్మోల్ డౌన్ అనేది ఇక్కడ 3.5 ఇంచెస్ ఉందండి. సో దానికి మీరు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని 4 ఇంచెస్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ డౌన్ 2 ఇంచెస్ అనేది నోట్ చేసుకున్నాను. టోటల్గా టాప్ పార్ట్ మెజర్మెంట్స్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ లెంత్ కూడా చెక్ చేద్దాం. మనం లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నామండి. సో బాటమ్ పార్ట్ లెంత్ అనేది నడుం దగ్గర నుంచి బాటమ్ వరకు ఇక్కడ 20 ఇంచెస్ ఉందండి. సో మీరు స్టిచ్చెస్ కోసం ఒక 1 or 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నడుం విడ్త్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ నడుం విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. సో మీరు స్టిచ్చెస్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకొని 10 ఇంచెస్ అనేది నోట్ చేసేసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్స్ అన్నీ నోట్ చేసేసుకున్నాం కదా. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆ మెజర్మెంట్స్ అన్నీ మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఫస్ట్ బాటమ్ పీస్ కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ ఉందండి. ఇది 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసి పెట్టాను. సో 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేస్తే దీని విడ్త్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్కు వచ్చేస్తుందండి. సో ఇది నా డ్రెస్ అంటే మామ్ డ్రెస్ కట్ చేసి స్టిచ్ చేయగా రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని బేబీ కోసం యూస్ చేస్తున్నాను. అలాగే లైనింగ్ పీస్ కూడా లెంత్ వచ్చేసి మీరు 15 to 20 ఇంచెస్ లోపు తీసేసుకోండి. విడ్త్ వచ్చేసి 4 లేయర్స్ మీద 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డౌన్ పార్ట్ అనేది తీసేసుకున్నాం కదా కట్ చేసేసి. ఇప్పుడు టాప్ పార్ట్ అనేది కట్ చేయబోతున్నామండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 లేయర్స్గా ఫోల్డ్ చేశాను. సో ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర విడ్త్ మార్క్ చేస్తున్నానండి. విడ్త్ 7 ఇంచెస్ ఎందుకు తీసుకున్నామంటే మనం 10 తీసుకున్నాం. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలనుకున్నాం కదా, అందుకని 7 ఇంచెస్ అనేది తీసుకున్నాం. అలాగే లెంత్ 9 ఇంచెస్ అండి. ఇప్పుడు నెక్ విడ్త్ అనేది 2 ఇంచెస్, షోల్డర్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాం. నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 2.5 ఇంచెస్ అండి. నెక్స్ట్ నెక్ డౌన్ 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఆర్మోల్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకుంటున్నాం. సో టోటల్గా ఈ లైనింగ్ పీస్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి విడ్త్ 7 ఇంచెస్ తీసుకున్నామండి. అలాగే లెంత్ 9 ఇంచెస్ తీసుకున్నాం. నెక్ లెంత్ అండ్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నారు. షోల్డర్ విడ్త్ 2.5 ఇంచ్. అలాగే ఇక్కడ ఆర్మోల్ డౌన్ 4 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని చెస్ట్ విడ్త్ దగ్గర 5.5 ఇంచెస్ దగ్గర ఒక డాటు. అలాగే 7 ఇంచెస్ దగ్గర మీరు ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ తీసుకొని 7 ఇంచెస్ దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకున్నారు. అలాగే బాటంలో కూడా 5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నామండి. 5.5 ఇంచ్ డాట్ దగ్గర నుంచి 5 ఇంచ్ డాట్ వరకు ఒక లైను, ఆ తర్వాత ఇంకొక లైన్ డ్రా చేశాను. ఫస్ట్ లైన్ మీద మనం స్టిచ్ వేసుకుంటాం అన్నమాట. సెకండ్ లైన్ మనకి ఖర్చు కోసం యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మొత్తం మనం మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు అలాగే ఆర్మోల్ అండ్ నెక్ కోసం కూడా కర్వ్స్ డ్రా చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈజీగా కట్ చేసేసుకుందాం. సో మొత్తం మెజర్మెంట్స్ అంతా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ. మనం ఇలా ఈజీగా మనమే బేబీస్ కోసం మన కోసం మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. సో మీకు చాలా మనీ సేవ్ అవుతాయి. అలాగే మీ ఓల్డ్ శారీస్ రీయూజ్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను లైనింగ్ పీస్ను బ్లౌజ్ పార్ట్ కోసం కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నెక్ అనేది నేను ఇలా డిజైన్ చేస్తున్నాను, అంటే 1 సైడ్ మాత్రమే షోల్డర్ ఉండేలాగా ఇలా నేను క్రాస్గా నెక్ దగ్గర నుంచి
వన్ సైడ్ ఆర్మోల్ వరకు ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసి కట్ చేసేస్తున్నానండి. అంటే మనకి వన్ సైడ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ షోల్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ నేను గోల్డ్ కలర్ పీస్ని అటాచ్ చేసి షోల్డర్గా స్టిచ్ చేస్తానన్నమాట. సో అది మీరు స్టిచ్చింగ్ వీడియోలో ఒకసారి చూసేసేయండి. ఇప్పుడైతే ఈ పీస్ని కట్ చేసేస్తున్నాను. సో ఇలాగే మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి రెడీ చేసేసాను. సో దీనికి టాప్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అలాగే 2 స్ట్రైట్ పీసెస్ తీసుకున్నానండి. ఫ్రంట్ అంటే మనకి టాప్ పార్ట్ నెక్ డిజైన్ కోసం, అలాగే గోల్డ్ కలర్ పీస్ షోల్డర్కి యూజ్ చేస్తానన్నాను కదా, అందుకోసం ఈ గోల్డ్ కలర్ పీస్ని కూడా తీసుకొని ఇలా షోల్డర్ లాగా అటాచ్ చేస్తామన్నమాట. సో మీకు ఒకసారి స్టిచ్చింగ్ వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. సో టోటల్గా కటింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. టాప్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, అలాగే డౌన్ పార్ట్ ఆల్రెడీ మనం ఇందాకే కట్ చేసి రెడీ చేసేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాం. సో స్టిచ్చింగ్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా తీసుకున్నాను టాప్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ కోసం. అలాగే బాటమ్ పార్ట్లో నేను అంచు అంటే మనకి బోర్డర్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం లైనింగ్ కూడా అటాచ్ చేస్తానండి. సో ఇప్పుడైతే టాప్ పార్ట్ స్టిచ్ చేసేద్దాం. సో టాప్ పార్ట్లో ఫ్రంట్ పీస్కి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేస్తున్నానండి. సో ఇలా నీట్గా అరేంజ్ చేసేసి ఫస్ట్ ఆర్మోల్ అండ్ నెక్ స్టిచ్ వేసేసేయండి. సైడ్ స్టిచ్చెస్ బాటమ్ స్టిచ్చెస్ ఇప్పుడు వేయొద్దు, జస్ట్ ఆర్మోల్ అండ్ నెక్ వరకు మాత్రమే స్టిచ్ అనేది వేసేసేయండి. తర్వాత దాన్ని రివర్స్ చేసి స్టిచ్ చేసేస్తారనమాట. సో నెక్ అండ్ ఆర్మోల్ని స్టిచ్ చేసేసాం కదా, తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని బ్యాక్కి టర్న్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బ్యాక్కి టర్న్ చేసేసి స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు దీంతో పాటు సైడ్ స్టిచెస్ కూడా వేసేసుకోవాలండి. అంటే మనకి ఇంకొక షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ అలాగే సైడ్ స్టిచెస్ కూడా ఇక్కడే వేసేస్తున్నాము. సో చూడండి ఇలా వేయాలన్నమాట. మొత్తం కూడా సైడ్ స్టిచెస్ కూడా కంప్లీట్ అయిపోయింది వేయడం. సో ఇది ఫ్రంట్ పీస్ అండి. ఫ్రంట్ పీస్ రెడీ అయిపోయింది కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ పీస్ కూడా రెడీ చేసి పెట్టాను. సో 2 కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం షోల్డర్ అటాచ్ చేసే కన్నా ముందు ఫ్రంట్ పీస్ తీసుకోండి. ఫ్రంట్ పీస్కి నెక్ డిజైన్ కోసం స్ట్రైట్ పీసెస్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామన్నాను కదా, సో ఈ పీసెస్ తీసుకున్నాను. సో 1 పీస్ వచ్చేసి 4 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా లెంత్ 4 ఇంచెస్ ఉండేలా తీసుకోండి. ఇంకొక పీస్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. ఈ 2 పీసెస్కి వన్ సైడ్ అంటే 1 సైడ్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయాలన్నమాట. సో 4 ఇంచెస్ పీసు అలాగే 3 ఇంచెస్ పీసు రెండిటికి బాటమ్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. సో తర్వాత దీన్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మోల్ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేయాలన్నమాట. సో దీనికి విడ్త్ ఎంత అంటే లెంత్ ఆల్రెడీ నేను చెప్పాను, 4 ఇంచెస్ లెంత్ ఉన్నది ఒక పీసు. అంటే ఇప్పుడు ఫస్ట్ జాయిన్ చేసే పీస్ వచ్చేసి 4 ఇంచెస్ లెంత్ ఉండే పీస్ అండి. సెకండ్ జాయిన్ చేసేది 3 ఇంచెస్ లెంత్ ఉండే పీసు. విడ్త్ వచ్చేసి మీరు మీ ఇష్టం అండి, మీరు ఫ్రిల్స్ పెట్టుకునే దాన్ని బట్టి విడ్త్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. మీకు అప్రాక్సిమేట్లీ ఒక 20 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో చూడండి నేను 1 సైడ్ కూడా ఫోల్డ్ చేసి అటాచ్ చేశాను. అంటే బాటమ్ సైడ్ ఫోల్డ్ చేసి ఆల్రెడీ అటాచ్ చేశాం కదా, మరలా షోల్డర్ దగ్గర అటాచ్ చేసే సైడ్ కూడా ఫోల్డ్ చేసి అటాచ్ చేసి సో అక్కడి నుంచి ఇలా నెక్కి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పీస్ అటాచ్ చేసేసాను. సేమ్ ఇదే విధంగా 3 ఇంచెస్ లెంత్ ఉన్న పీస్ని కూడా షోల్డర్ సైడ్ జాయిన్ చేసే దగ్గర ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి సేమ్ ఫస్ట్ పీస్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసామో అదేవిధంగా దీన్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసేయాలన్నమాట. ఓకే, అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్ ఈ డ్రెస్ డిజైన్ చేయడం. సో తర్వాత ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఈ క్రాస్ పీస్ని కూడా నెక్ దగ్గర ఇలా అటాచ్ చేసేసి బ్యాక్కి టర్న్ చేసి స్టిచ్ చేసేసారంటే నెక్ అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుందండి. సో ఓకే, క్రాస్ పీస్ అనేది అటాచ్ చేసేసాం కదా. సో మీరు బ్యాక్కి టర్న్ చేసే ముందు అక్కడక్కడ టక్స్ అనేది పెట్టుకోండి. టక్స్ పెట్టుకొని బ్యాక్కి టర్న్ చేసి ఫోల్డ్ చేసి
మీరు స్టిచ్ వేసుకుంటే మీకు షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. సో ఫస్ట్ నేను టక్స్ పెట్టుకుంటున్నాను. సో ఓకే, టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం. ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసేయండి నెక్ అంతా కూడా. సో ఓకే, అయిపోయిందండి. సో ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్కి రివర్స్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందనేది. సో చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం బ్యాక్ పీస్ని ఫ్రంట్ పీస్కి అటాచ్ చేద్దాం. అంటే షోల్డర్స్ ఫస్ట్ అటాచ్ చేయాలండి. సో షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పీస్కి బ్యాక్ పీస్కి టక్స్ అంటే డాట్స్ వేసుకుంటాం కదా, డాట్స్ కూడా వేసేసుకున్నాక బాటమ్ పీస్ అటాచ్ చేసి సైడ్ స్టిచెస్ వేసేస్తే మన డ్రెస్ అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను వన్ సైడ్ షోల్డర్ అనేది అటాచ్ చేశాను. ఇంకొక సైడ్ షోల్డర్ ఎలా అటాచ్ చేయాలనేది కూడా ఇప్పుడు చూద్దాం. మనం వేరే సైడ్ అంటే ఇంకొక సైడ్ షోల్డర్ కట్ చేసేసాం కదా, ఇక్కడ గోల్డ్ కలర్ పీస్ అనేది తీసుకొని దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని ముందు తర్వాత షోల్డర్ లాగా అటాచ్ చేస్తామన్నమాట. సో నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సో ఓకే, ఈ గోల్డ్ కలర్ పీస్ అనేది మనకి బోర్డర్ ఉంటుంది కదండి, ఆ బోర్డర్ దగ్గర నుంచే తీసేసుకున్నాను. సో తీసుకున్నాను. ఓకే, బోత్ సైడ్స్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు దీన్ని ఇంకొక షోల్డర్ లాగా మనం స్టిచ్ చేస్తామన్నమాట. సో ఇది ఎక్కడ స్టిచ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో 1 ఎడ్జ్ నుంచి 4 ఇంచెస్ వరకు ఇలా డాట్ పెట్టుకొని ఈ 4 ఇంచెస్ డాట్కి బోత్ సైడ్స్ హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని అలాగే షోల్డర్ మిడిల్కి ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నానండి. సో ఈ లైన్స్ అనేవి ఈ డాట్స్ అంటే మనం మెజర్ చేసుకున్న విధంగా అటాచ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఓకే, వన్ సైడ్ అటాచ్ చేసేసాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా అటాచ్ చేసేసేయండి. సో ఓకే, గోల్డ్ కలర్ పీస్ అటాచ్ చేసి షోల్డర్గా ఫామ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బోత్ సైడ్స్ టక్స్ అనేవి వేసుకున్నాను. సో ఇలా వేసుకోవాలండి టక్స్. ఫ్రంట్కి బ్యాక్ పీస్కి రెండిటికి టక్స్ అనేది వేసేసుకోవచ్చు. సో తర్వాత మనం బాటమ్ పీస్ అటాచ్ చేయాలి. దానికన్నా ముందు నేను బోర్డర్ అనేది స్టిఫ్గా ఉండడం కోసం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. సో దానికోసం మన శారీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ నుంచే పీస్ అనేది నేను కట్ చేసుకొని సో దాన్నే మనకి బోర్డర్కి అటాచ్ చేసేస్తున్నానండి. సో ఫస్ట్ డౌన్లో స్ట్రైట్ స్టిచ్ వేసి తర్వాత పైన కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. మీరు ఒక్క శారీ తీసుకుంటే చాలండి, మీకు మీ బేబీకి చక్కగా ఇద్దరికి డ్రెస్సెస్ అనేవి డిజైన్ అయిపోతాయి. సో ఓకే, ఇలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్ రెండిటికి కూడా నేను బోర్డర్ అనేది స్టిఫ్గా ఉండటం కోసం లైనింగ్ అటాచ్ చేసేసాను. సో ఇప్పుడు బాటమ్ పీస్ని మన టాప్ పార్ట్కి ఫస్ట్ అటాచ్ చేద్దామండి, తర్వాత లైనింగ్ని కూడా అటాచ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఫ్రంట్ పీస్ని నేను తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ పీస్ని ఇలా బాటమ్ పార్ట్ ఇలా ఫస్ట్ అరేంజ్ చేసి ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసేయడమేనండి, అంతే, చాలా ఈజీ అండి. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేయండి. ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఫ్రిల్స్ అనేది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలాగా అరేంజ్ చేసుకుంటూ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం మనకుండే ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఎక్కువ క్లాత్ ఉంటే ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. కొంచెం తక్కువ క్లాత్ ఉంటే ఒకదాని పక్కన ఇంకొక ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ అటాచ్ చేసేసుకోవడమేనండి, అంతే, చాలా ఈజీ అండి. సో ఓకే, ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసేసాం కదా. ఫ్రంట్ సైడ్ అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా
అటాచ్ చేసేసాను. సో బోత్ సైడ్స్ అటాచ్ చేసేసాను కదా. ఇప్పుడు వన్ సైడ్ మనం జాయిన్ చేసేద్దాం, తర్వాత ఇంకొక సైడ్ జాయిన్ చేద్దాం. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ జాయిన్ చేద్దామండి. సో లైనింగ్ జాయిన్ చేయడం కన్నా ముందు నేను వన్ సైడ్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇది మీ ఆప్షనల్ అండి. మీరు లైనింగ్ని కూడా అటాచ్ చేసేసి బోత్ సైడ్స్ సైడ్ స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు, లేదా ఇలా అయినా కూడా లైనింగ్ని అటాచ్ చేసేసుకోవచ్చు. సో నేను 2 స్టిచ్చెస్ అనేది వేసేస్తున్నాను. అలాగే ఇది మనం బేబీ కోసం డిజైన్ చేసినాం కాబట్టి బేబీస్కి ఇబ్బంది కలగకుండా నేను ఎడ్జెస్లో ఇలా ఫోల్డ్ చేసి ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. వాళ్ళకి దారాలు అవి ఇబ్బంది కలగకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సో ఓకే, వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు నడుం దగ్గర మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాలండి. సో దాన్ని ఇప్పుడు అటాచ్ చేద్దాం, తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ పీస్ని తీసుకున్నాను. ఈ లైనింగ్ పీస్ని వన్ సైడ్ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసుకోవడమే, అంతే అండి, ఈజీ. మీకు ఇలా ఇబ్బందిగా అంటే మీకు ఇలా కుదరలేదు అంటే ఫస్ట్ లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాతే సైడ్ స్టిచ్చెస్ వేసేసుకోండి. అది ఇంకా నీట్గా అంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ లైనింగ్ని కూడా ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీస్ మొత్తానికి నేను ఫ్రిల్స్ పెట్టుకుంటే అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మీరు స్టిచ్ చేసేసుకుంటే మన డ్రెస్ అనేది రెడీ అయిపోతుందండి. సో దానికన్నా సైడ్ స్టిచ్ వేసేదానికన్నా ముందు ఇంకొక సైడ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సైడ్ జాయిన్ చేసేసేయండి. లైనింగ్ని తర్వాత జాయిన్ చేసేస్తారనమాట టాప్ పార్ట్తో సహా. సో మీరు ఈ బాటమ్ పార్ట్ సైడ్ స్టిచ్ అనేది నడుం వరకు వేయకుండా ఒక 2 ఇంచెస్ అనేది గ్యాప్ ఇచ్చి నడుం దగ్గర నుంచి 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత మనం టాప్ పార్ట్ నుంచి సైడ్ స్టిచ్ వేయడం అనేది స్టార్ట్ చేసి లైనింగ్ దాకా ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఇప్పుడు బ్యాక్కి టర్న్ చేసి చూడండి, డ్రెస్ అనేది ఎంత ఈజీగా చాలా నీట్గా వచ్చింది కదా. సో బేబీకి వేసినా కూడా లుక్ చాలా బాగుందండి, చాలా సింపుల్గా ఉంది, అలాగే లుక్ కూడా చాలా బాగుంది. సో నాది నా బేబీ డ్రెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సహా క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.